తల్లికి వందనం కేవలం తెలుగుదేశంలో ట్రెండింగ్ ఉండేటువంటి పథకం. దీన్ని జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాపం ప్రజలు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు, తల్లులు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు, కుటుంబ సభ్యులు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు, పిల్లలు సెలబ్రేట్ చేస్తాం వీధుల్లోకి వచ్చి. నిద్రలేనిది ఎవరికంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులకు, కొంతమంది సైకో ఫ్యాన్స్. మామూలుగా ఏదైనా అనాలోచితంగా ఏదైనా లబ్ధి పొందితే అతను కూడా సంతోషపడతాడు. సైకో ఫ్యాన్స్కు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు చెందిన కుటుంబాలు కూడా ఈ లబ్ధి పొందినారు. లోపల సంతోషం ఉన్నా బయటికి అయితే వ్యక్తపరచలేని పరిస్థితి. పాపం ఇది ఒక అయోమయ పరిస్థితి. రాజకీయంగా భవిష్యత్తు ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి. మాట ఎందుకు చెప్తానంటే ఇంకో డిఫెన్స్ సెట్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని తమాషకు ఉంటాయి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మొన్నటి వరకు ఎన్నికల ముందు ఒక లైన్ చెప్తాను, ట్యాగ్ లైన్: మా జగనన్నకు మళ్ళీ 30 సంవత్సరాలు, మా జగనన్నే ముఖ్యమంత్రి అంటే. ఆ రోజున జగనన్న వయసు 51 సంవత్సరాలు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ముసలోడనేసి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి వయసు 73 సంవత్సరాలు. అంటే ఈయనకి 81 సంవత్సరాలు వచ్చినా ఈయన ముసలోడు గాడు, ఆయన 73 సంవత్సరాలకే ముసలోడు అయినాడు. అసలు కామన్ సెన్స్ కూడా లేదు. అందుకే సైకో ఫ్యాన్స్ అంటాను. మాట్లాడేటప్పుడు, ప్రజలకు తెలియజెప్పేటప్పుడు నాయకులకి కొన్ని పద్ధతులు ఉండాల, చిత్తశుద్ధి ఉండాల. అనాలోచితంగా మాట్లాడకూడదు, అర్థం లేనటువంటి మాటలు మాట్లాడకూడదు, అర్థం లేనటువంటి పసలేనటువంటి విమర్శలు కూడా చేయకూడదు. సద్విమర్శలు చేయాల, నిర్మాణాత్మకంగా ఉంటాం. ఒక దేశ చరిత్రలోనే ఇంత పెద్ద సంక్షేమం అమలు చేస్తూ ఉంటే హర్షించాల్సింది పోయి తప్పులు పడతా ఉన్నాయి. ఇంకా చాలామందికి రాదు. ఇంకా కూడా మేము వెసులుబాటు ఇస్తాను. మీకు ఏమైనా గ్రీవెన్స్ ఉంటే జెన్యున్గా లబ్ధిదారులు అయ్యండి, మీకు రాలేకపోతే కూడా ఇంకా వెసులుబాటు ఇస్తాను. స్టిల్ యూ హ్యావ్ ద ఆప్షన్. మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు కూడా ఇవ్వండి. మేమేమి పార్టీ కూడా చూడదలుచుకోవాలి. మా ఆఫీస్కి ఇచ్చిన మేము కూడా ప్రాసెస్ చేస్తాం, ఇబ్బంది లేదు, రిజాల్వ్ చేస్తాం. మతి భ్రమించినటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా, మహిళల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. తల్లులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కొనసాగాల, మళ్ళీ ఇంక చంద్రబాబు నాయుడు గారికి ఆల్టర్నేట్ లేదు, కూటమి ప్రభుత్వానికి ఆల్టర్నేట్ లేదు, కులాలకు మతాలకు అని కూడా చెప్తున్నా అనే ఆలోచనతో వాళ్ళు రోడ్డు మీదకి వస్తే, ఎందుకంటే ముస్లిం సమాజం ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి మాట్లాడుతున్నారు. మశానంపేట, కంచుకోట, ప్రతి వార్డులో కూడా జనాలు రోడ్డు మీదకి వచ్చినారు, పిల్లలు రోడ్డు మీదకి వచ్చినారు, టపాసులు పేల్చినారు, మిఠాయిలు పంచుకున్నారు, పాలాభిషేకాలు చేసినారు. ఇంత హర్షాతి రేఖలు గతంలో ఇప్పుడు కూడా ఏ కార్యక్రమంలో కూడా స్వచ్ఛందంగా జరిగినటువంటి దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంటూనే మేము ఈ సంక్షేమాన్ని అమలు చేయగలిగినాం. ఇది ముస్లిం సమాజంకి మంచి చేసిందా లేదా అనేది ముస్లిం సమాజం కూడా ఆలోచన చేసుకోండి. మళ్ళీ వక్ఫ్ చట్టం గురించి అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున అసదుద్దీన్ ఓవైసీ ఆలోచన చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో వక్ఫ్ చట్టం ఏ స్థాయిలో ఉన్నా కూడా ముస్లింల ఆస్తుల పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ ఆస్తులు కానీ కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తే మొదటిగా స్పందించేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తాను. ప్రత్యేకించి ముస్లిం సమాజానికి తెలియజెప్తాను. నీళ్ళు ఇచ్చినాం, మళ్ళీ చెప్తాను. కదిరి రాయచోటు రోడ్డు మళ్ళీ చేసినాం. 5 ఏళ్లలో మిమ్మల్ని నిజాయితీగా మీరు ముస్లిం నాయకత్వము, మేము ముస్లింలు మమ్మల్ని చూసి ఓట్లు వేయడానికి ఓట్లు వేయించుకుంటారే, ఈ ముస్లిం నాయకులను అడుగుతాను. గడిచిన 5 సంవత్సరాల కాలంలో, అంతకుముందు మా ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు,
ఒక్కరోజైనా మీరు పోయి చూసినటువంటి పాపాన్ని ఎప్పుడన్నా పోయినారా? ముస్లిమ్స్ కూడా ఆలోచన చేసుకోండి. మైనారిటీ ఫంక్షన్ హాల్ నిలిచిపోయి ఉంటే ఆ రోజున అపోజిషన్లో ఉండి నాకు చిన్న వయసు మెచ్యూరిటీ లేదు, 40 ఏళ్ల వయసుకి ఎమ్మెల్యే అయినా ఆ రోజు నాకున్నటువంటి కొద్ది మేరకు ఆలోచనతో ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపంతో ఒక 5-5 లక్షల రూపాయలు ఎంపీ లాడ్స్ ఎమ్మెల్యే లాడ్స్ జమ చేసి మిగతా సొంతంగా డబ్బులు పెట్టిస్తే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు కనీసం సున్నం కొట్టే పరిస్థితి చేసినారా? ఏ రోజైనా పోయి ఆడ కనీసం మంచి చెడ్డ ఏదన్నా పని జరుగుతుందా, మా సాయిబులు పేదోళ్ళు పెళ్లి చేసుకుంటారనే ఆలోచనతో ఏ రోజైనా ముస్లిం నాయకులు ఒకసారైనా పోయేసి దాన్ని సందర్శించినారా? కనీసం ఇమాం మౌజన్లకు జీతాలు రాకపోతే ఆ రోజన్నా పోయేసి పరామర్శించినారా? ఇమాం మౌజన్లకి ఎప్పుడైనా కూడా మేము ఇల్లు కట్టేలా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు వచ్చేటువంటి గౌరవ వేతనం సరిపోవడం లేదని ఆలోచన చేసినాం. మేము చేసిన ప్రతిపక్షంలో కూడా ముస్లిం సమాజం కూడా అర్థం చేసుకోవాలా. మేము క్యాస్ట్ పాలిటిక్స్ చేయం, కుల ప్రాతిపదిక మీద నాయకత్వం కావాలని కోరుకోవాలి. మేము మళ్ళీ ఆలోచన చేసుకోండి. కేవలం మిమ్మల్ని ఓటర్లుగా వాళ్ళ మతాన్ని చూపించి మిమ్మల్ని మోసం చేస్తూనే వాళ్ళ అవసరాలు గడుపుకున్నారు, వాళ్ళ ఆర్థిక అవసరాలు గడుపుకున్నారు. కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ మీ అభివృద్ధి కానీ మీ కష్టం వచ్చిన రోజు కానీ ఏ రోజున పలకరించి 10 రూపాయలు చేతిలో పెట్టినటువంటి నాయకుడు కూడా లేదనేది వాస్తవం అని చెప్పేసి తెలియజేస్తాను. మొన్నటిదాకా ఇవ్వలేదు ఇక అయిపోతారు అనుకున్నటువంటి ప్రత్యర్థుల గుండెలో రైళ్లు పరిగెత్తిస్తూ పదాలు లేకుండా మీటింగులు లేకుండా మామ అని పిలిపించుకోకుండా చెడి చప్పుడు లేకుండా ప్రతి కుటుంబంలో కూడా ఒక సంతోషం ఆత్మవిశ్వాసం నింపే విధంగా 64 లక్షల మంది పిల్లలకు 10,000 కోట్ల రూపాయలు డబ్బులు జమ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి దీన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి బేసిక్గా నెగిటివ్ పాలిటిక్సే చేస్తాడు. పాజిటివ్ పర్సనాలిటీ కాదు, ఓపెన్ మైండ్ లేదు. ఈయన ఎప్పుడు కూడా మీరు గమనించండి, ప్రత్యేకించి ముస్లిం సమాజానికి చెప్తాను. వీళ్ళ నాయన ఏదో ముస్లింస్కు పక్షపాతం చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన చెన్నారెడ్డిని పదవిచ్చుండి చేయడానికి హిందూ ముస్లిం గొడవలు పెట్టినాడు. పులివెందల నుంచి రౌడీలు పంపించేసి పాత బస్తీలు అల్లర్లు లేపినాడు. తద్వారా చెన్నారెడ్డిని పదవిలో నుంచి దింపేసినాడు. అక్కడ నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి తంతు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తామండి. ఎవరిని విమర్శించేది కాదు, బాధ్యత ఇది, సామాజిక బాధ్యత. బీ అలర్ట్. ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు మీరు ఆలోచన చేసుకోండి. అసదుద్దీన్ ఓవైసీ నిన్న దిగేసినాడు, మళ్ళీ ఇంపోర్ట్ అయిపోయినాడు ఆంధ్ర రాష్ట్రంలో, ఉనికి లేనటువంటి పార్టీని దిగేసి ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరూ కూడా ఒత్తిడి పెంచండి వక్ఫ్ చట్టాన్ని, అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే తల్లికి వందనము చూపిస్తున్నటువంటి ప్రభావం ముస్లిం కమ్యూనిటీని కూడా కమ్యూనిటీ మర్చిపోయేసి కులాల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని బీజేపీతో ఉన్నప్పటికీ కూడా ఆదరించాలనే ఆలోచనలో పడినారనే ఒక భయ ఆందోళనకు గురయ్యే వెనువెంటనే రాష్ట్ర ప్రజలు బాగుండాలా, తల్లులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా అనే ఆలోచన లేకుండా రాజకీయాలు కావాలా, రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతోనే అసదుద్దీన్ ఓవైసీని ఇమీడియట్గా ఇంపోర్ట్ చేసేసి మొదలుపెట్టాడు. ఈ ఉచ్చులో పడద్దండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముస్లిం సమాజానికి ఎప్పుడు కూడా చెడ్డ జరగదు. మత ఘర్షణలు అరికట్టిండే తెలుగుదేశం పార్టీ. మీరు ఉమ్మడి రాష్ట్రాన్ని చూసినా, నవ్యాంధ్రప్రదేశ్ని చూసినా ముస్లిం సమాజానికి సంక్షేమము ఎక్కువగా అందించిండేది కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారే. మొన్నటి వరకు ఏం చెప్పినారు, ఎన్నికల సమయంలో కూడా మాట్లాడిన ఆన్ రికార్డ్, మాకు ఓటేయాలనుకున్న వాళ్ళు బీజేపీ ఇంకొకటి మాట్లాడటం లేదు, కూటమి ప్రభుత్వానికి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే మాకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలా, మతోన్మాదం నెత్తికెక్కించుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే బీజేపీని బూసిగా చూపించేసి రాజకీయాలు మాట్లాడినారు. కుంటుపడినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి, కుంటుపడినటువంటి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మళ్ళీ వెనక్కు నెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అండ్ కో
అసదుద్దీన్ ఓవైసీ ఆన్ హిస్ ఓన్ ఆయన స్వతంత్రంగా వచ్చి మాట్లాడుతున్న మాటలు కాదు, పప్పెట్ షో నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేయాల స్టేట్ పాలిటిక్స్ని, స్టేట్లో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ని కావచ్చు, డెవలప్మెంట్ని కావచ్చు అని కుట్ర చేసే ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. కాబట్టి అప్రమత్తంగా ఉన్నాడు. వాళ్ళ ఉచ్చులో పడద్దు, వాళ్ళ మాటలు నమ్మదు. దొంగ భూములు, దొంగ పనులు ఒక్కటంటే ఒక్కటి చూపించండి. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా ఒక అప్రూవ్డ్ లేఅవుట్ ఏదైనా చేసినారా? ఒక్క లేఅవుట్ చూపించండి. మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంటే నమ్ముతాం లేదు. మీరు చేసే మోసాలకి సామాన్యుడు బలైపోతున్నాడు. మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసు వాళ్ళు, తహసీల్దార్ వాళ్ళ ఆఫీసులు కలిసి చేసినటువంటి మోసాలకి ఈరోజు పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆర్గనైజ్ సెక్టర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుండా కేవలం మోసాలు చేసుకుని రియల్ ఎస్టేట్ పేరు మీద మీరు నడుపుతున్నటువంటి విధానాలతోనే ఈ రోజున లోపభూయిష్టమైనటువంటి విధానాలతోనే లిటిగేషన్లు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఇవి పోవాలా ఖచ్చితంగా ఆ దిశగానే మా అడుగులు ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా రిజిస్టర్ ఉంది, కామన్ సెన్స్ కూడా లేదు. మినిమం నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసినారు. కదిర్లో కాదు, అన్ని చోట్ల వ్యాపారము కింది స్థాయిలోనే ఉంది, పై స్థాయిలో ఎక్కడ లేదు. అది బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, లేదంటే న్యూయార్క్లో కూడా కావచ్చు. దిస్ ఈజ్ ద రిసిషన్. ఎవరీ 6 yearsకి ఒకసారి మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది ఎకానమీలో. ఆ కామన్ అంత నాలెడ్జ్ ఉంటే బాగానే ఉంటుంది, ఊరు బాగుపడింది. ఇట్లా థర్డ్ రేట్ ఫెలోస్ అంతా రాజకీయాల్లోకి వచ్చేసి ఈ రకంగా లేదు. కాబట్టి మేము రెబల్గా కనపడతాం. మీకు రెబల్గా కనపడినా పేదవాళ్ళకు దేవుళ్ళుగానే ఉన్నాం, సమాజానికి మంచోడుగానే బతుకుతారు, గుర్తుపెట్టుకోమని చెప్పేసి తెలియజెప్తూ మళ్ళీ చెప్తున్నా, ప్రజల్ని అప్రమత్తంగా ఉండండి.